చట్టం చేయాలి. మహిళల రక్షణ కోసం పార్లమెంటు చట్టం చేయాలి. మహిళల రక్షణ కోసం పార్లమెంటు ఇస్తున్నారా? ఆకాశంలో సగం, భూమిలో సగం, గాలిలో సగం, మన వ్యవస్థలో సగంగా ఉన్న మహిళలకి, మనతో సమానంగా ఉన్న మహిళలు అందరికి కూడా కనీస రక్షణ లేకుండా వాళ్ళు డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, లాయర్లైనా, వ్యాపారస్తులైనా, గృహిణులైనా, ఉద్యోగస్తులైనా ఎవరైనా లెక్క లేకుండా ఆ విధంగా గోండాలు ఆ విధంగా హత్య చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ పోవాలి. అలాంటి వ్యవస్థ పోయేందుకు అందరూ కూడా అన్ని తరగతులు ప్రతినిధులు కూడా మహిళలకు తోడుగా ఉండాలి. ఈ లోపల పార్లమెంట్లో మహిళల రక్షణ కోసం చట్టం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. బెంగాల్లో ఎవరైతే మహిళని హత్య చేశారో వాళ్ళకి నాయకత్వం ఇచ్చిన మమతా బెనర్జీ ఆ రకంగా ముందుకొచ్చి వేషాలు వేయటం చాలా సిగ్గుచేటు. ఆ రకంగా మమతా బెనర్జీని అరెస్ట్ చేయాలి. బెంగాల్లో అత్యాచారాన్ని ఖండించాలి. దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం చట్టం చేయాలని చెప్పి రైతు సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. వాటి కోసం ప్రజలందరూ తోడుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం మిత్రులారా.